చారిత్రక కట్టడం. ప్రాచీన కట్టడంగా దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. మొఘల్ సామ్రాజ్య గొప్పతనానికి సజీవ సాక్ష్యం. దేశానికి తలమానికమైన చారిత్రక ఎర్రకోట ప్రస్తుతం ప్రమాదంలో పడింది. రోజులు మారుతున్న కొద్దీ ఎర్రకోట నల్లకోటగా మారబోతోందని నిపుణుల అధ్యయనం ఆందోళనకు గురిచేస్తోంది. 17వ శతాబ్దంలో షాజహాన్ చక్రవర్తి ఎర్రటి రాతితో నిర్మించిన ఈ కట్టడం గోడలపై నల్లటి కాలుష్య చారలు ఏర్పడుతున్నాయి. భారత్, ఇటలీ దేశాల మధ్య సహకారంలో భాగంగా నిపుణులు అధ్యయనం చేశారు. ఐఐటి రూర్కీ, ఐఐటి కాన్పూర్, వెనీస్కు చెందిన ఫోర్కసీ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలకు చెందిన శాస్త్రవేత్తల బృందం ఎర్రకోట స్థితిగతులపై సమగ్ర అధ్యయనం చేసింది. 'పర్యావరణంలో కాలుష్యం కారణంగా చారిత్రక కట్టడం సౌందర్యం, నిర్మాణం దెబ్బతింటున్నాయని ఆందోళనకర విషయాన్ని అధ్యయన నివేదిక వెల్లడించింది. నిపుణుల బృందం ఎర్రకోటలోని వివిధ చోట్ల అంటిన నల్ల మరకల నమూనాలను సేకరించింది. కోటగోడలకు 55 మైక్రో మిల్లీమీటర్ల మందంతో చారలు ఏర్పడినట్టు వెల్లడించింది. ఈ చారలు కోటగోడ నుంచి పెళ్లలు రాలిపోయేందుకు కారణమవుతున్నాయి. గోడపై అందంగా చెక్కిన శిల్పాలకు దీనితో ముప్పు వాటిల్లుతోంది. ఒకప్పుడు యమునా నదీ తీరానికి అతి సమీపంలో టీవీగా నిలబడిన ఎర్రకోట నేడు ట్రాఫిక్ రద్దీ మధ్య పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం కారణంగా దీనస్థితికి చేరుతోంది. నిపుణుల అధ్యయనం ప్రకారం ఢిల్లీలోని విషపూరిత గాలి ఎర్రకోట రాతి గోడలను దెబ్బతీస్తుంది. వాహనాల నుంచి వెలువడే పొగ, సిమెంట్ కర్మాగారాలు, ఇతర పరిశ్రమలు, నిర్మాణ రంగం నుంచి వెలువడే ధూళికణాలు గాలితో కలిసి కోట గోడలపై పొరలుగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల కోట రాతి గోడలపై క్రమక్రమంగా నల్లటి గట్టి పొరలు ఏర్పడుతున్నాయి. ఈ పొరల్లో జిప్సం క్వార్ట్జ్, సీసం, రాగి, జింక్ వంటి ప్రమాదకరమైన భారలోహాలు ఉన్నాయి. ప్రధానంగా వెహికల్స్ నుంచి వెలువడే పొగ ద్వారా కూడా టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, నికెల్, రాగి, జింక్, బేరియం వంటి భారీ లోహాలు గాలిలోకి విడుదలవుతున్నాయి. ఈ లోహాలన్నీ గాలితో కలిసిపోయి ఎర్రకోట పరిస్థితిని దిగజారుస్తున్నాయని నిపుణుల అధ్యయనంలో తేలింది. విషవాయువులతో దెబ్బతింటున్న ఎర్రకోటను ఇప్పటికైనా పట్టించుకోకుంటే ఆ చారిత్రక కట్టడం కనుమరుగవడం ఖాయమని అధ్యయన సారాంశం హెచ్చరిస్తోంది. ఎర్రకోటపై ఏర్పడిన రసాయనిక పొరల ప్రభావం వల్ల గోడలపై సున్నితమైన, అపురూపమైన శిల్పకళ శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎర్రకోటకే కాకుండా ఢిల్లీలోని హుమాయూన్ సమాధి వంటి ఇతర చారిత్రక కట్టడాలకు కూడా భవిష్యత్తులో ఇదే ముప్పు పొంచి ఉందని అధ్యయనం పేర్కొంది. అధ్యయనం చేసిన నిపుణులు ఎర్రకోట సమస్యకు కొన్ని పరిష్కార మార్గాలు ఉన్నాయని చెబుతున్నారు. ఎర్రకోట రాతి గోడలపై నల్లటి పొరలు ఏర్పడడం ప్రారంభ దశలో ఉన్నప్పుడే వాటిని తొలగించడం ద్వారా నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రమాదం ఎక్కువగా ఉన్న స్థావరాలను తరచూ శుభ్రపరిచే కార్యక్రమాలు చేపట్టడం, రాళ్లకు రక్షణ పూతలు వేయడం ద్వారా ఈ చారిత్రక సంపదను కాపాడుకోవచ్చని చెప్పారు. ఢిల్లీలో కాలుష్య నివారణ చర్యలు కఠినంగా అమలు చేయాలని, ముఖ్యంగా వాయు కాలుష్యాన్ని వేగంగా తగ్గించి ఎర్రకోటను కాపాడాలని శాస్త్ర నిపుణులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.